నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. పాటతో ఈ పూట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అమ్మగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా, స్నేహితురాలిగా ఈ సమాజంలో తమదైన పాత్ర పోషిస్తున్నటువంటి మహిళలందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మిత్రులారా, ఈరోజు మనతోని పాటలు పాడడానికి మన చెల్లి పద్మ గారు ఉన్నారు. పద్మ గారితో మాట్లాడుతూ తనతో పాటలు పాడిపించుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, బాగున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏంటి ఒక్కసారి? నా పేరు పద్మ. మా అమ్మ చనిపోయింది, అమ్మ లేదు. నాన్న పేరు బుచ్చయ్య. ఓకే. ఇక పోషించుకుంటే అట్లా బతుకుతున్నాం. ఇక ఓకే. ముందుగా ఏ పాటతో స్టార్ట్ చేస్తున్నారు? ఆడపిల్ల అనే సార్. ఓకే, రైట్. ఎందుకంటే మహిళా దినోత్సవం కాబట్టి ఆడపిల్లలుగా. ఓకే, రైట్. కానీ ఆడపిల్లలకు చదవంటేనే అందరూ భయపడుతుంటారు. ఆడపిల్లలకు చదవంటేనే అందరూ భయపడుతుంటారు. ఏమి పాపము చేసినామో చందమామ, మమ్మెందుకు చదివించరాదే చందమామ. ఏమి పాపము చేసినామో చందమామ, మమ్మెందుకు చదివించరాదే చందమామ. తాలి కట్టిన భర్త కంటే తక్కువ ఉండాలంట చదువు. తాలి కట్టిన వాడు కూడా తల్లికి జన్మించలేదా? ఆడమాగా తేడాలెందుకే చందమామ, మాకు తేటపరిచి చెప్పరాదే చందమామ. ఆడపిల్లలకు చదవంటేనే అందరూ భయపడుతుంటారు. ఓకే, చాలా చక్కగా ఉన్నది. ఒక చిన్న లైన్తోనే ఒక మెసేజ్ మొత్తం చెప్పేసినావు. చాలా అద్భుతంగా వాడినావు. ఎంత చదువుకున్నావు? 10th వరకే చదువు. 10th వరకు. ఓకే, తర్వాత ఇంకా ఎక్కడ మీ స్కూల్? ఎక్కడ? ఊర్లోనే, గుడికందులమ్మ. ఊర్లోనే. స్కూల్లో పాటలు పాడేదా మీరు? చిన్నప్పటి నుండి పాటలు పాడేది. చిన్నప్పటి నుంచి ఏ క్లాస్లో మొదలు పెట్టి? 5th క్లాస్ నుండి. 5th క్లాస్లో ఏం పాటలు పాడేది స్కూల్లో? ఇక ఇవే ఆడపిల్లల సాంగ్స్ కానీ ఏదన్నా పాటల పోటీ ఉంటే ఫస్ట్ నేనే స్టేజ్ ఎక్కేదాన్ని. ఎక్కువగా మీరు స్కూల్లో పాడిన పాట ఏమైనా ఒక్కసారి పాడండి. మా ఇంటికి దీపం కంటికి పాపవు నీవే చెల్లెమ్మ, మా బృందావనములో నందనవనమై పూసినవేయమ్మ. నువ్వు తెల్లారి పెళ్లి పొంగ. మా ఇంటికి దీపం కంటికి పాపవు నీవే చెల్లెమ్మ, మా బృందావనములో నందనవనమై పూసినవేయమ్మ. నువ్వు పెళ్ళాయి వెళ్ళి పొంగ పెంచుకున్న మల్లతీగ కన్నీరు పెట్టెనమ్మా. నువ్వు గూడు దాటి వెళ్ళిపోతే గులాబీ పువ్వులన్నీ గొల్లుమంటూ ఏడ్చనమ్మా. మా ప్రాణము నీవమ్మా, మా ముద్దుల చెల్లెమ్మా, ఏ శ్వాసవు కాదమ్మా బంగారు చెల్లెమ్మా. 3 ముళ్ళ బంధముతోటి పుట్టినిల్లు రుణము తీరే, 7 అడుగుల బంధముతోటి మెట్టి నీళ్ళు చేరి పొంగా. పెళ్ళి నాకు వద్దనంటూ మమ్ము విడిచి వెళ్ళనంటూ మంటు పట్టు పట్టబోకమ్మా. మా ప్రాణము నీవమ్మా, మా ముద్దుల చెల్లెమ్మా, ఏ కాకివి కాదమ్మా భవలోకం నీకమ్మా. ఈ సాంగ్ పాడేదాన్ని చిన్నప్పుడు. ఎట్లా మీకు స్కూల్లో ఇక మీ అందరు మీ టీచర్లు కానీ మీ స్నేహితులు కానీ ఏమనేది? ఇట్లా బాగా పాడుతున్నావమ్మా, నీకు మంచి లైఫ్ ఉంటుంది అంటే మీకు పాటలు పాడాలని ఎందుకు అనిపించింది? నాకు స్కూల్లో మా టీచర్ మెచ్చుకునేది పాడుతుంటే. మీ టీచర్ మెచ్చుకోవాలని మీరు ఎక్కువ పాడి అప్పుడు మెచ్చుకుంటే ఇంకా నేను పాడాలి అని నాకు అట్లా ఆలోచన వచ్చేది. మళ్ళీ నేను సాంగ్స్ రాసుకుంటా కూడా, రాసుకొని పాడతా. ఇప్పుడు మీరు పాటలు పాడుతున్నారు కదా, ఎవరిని చూసి ఎక్కువ ఇన్స్పైర్ అవుతారు? మీ ఫేవరెట్ సింగర్? మధుప్రియ. మధుప్రియ సాంగ్స్ బాగానా? కలిసిరా ఎప్పుడన్నా మధుప్రియ? లేదు, కలవలేదా? కలవాలి. ఓకే, మధుప్రియ పాట ఏమన్నా ఒకసారి పాడండి, మధుప్రియ పాట. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో పుట్టినని అమ్మ దృష్టులు అంటున్నారా, ఈ పాడు లోకములో నన్నే హీనంగా చూస్తున్నారా. ఆడదని అంటున్నారా అమ్మ, పాడుదని తిడుతున్నారా.
కష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడుదని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఈ సాంగ్. ఓకే, మధుప్రియ పాటలు చాలా ఎక్కువ వింటుంటారు అయితే. ఇంకెవరు వింటారు? మామిడి మౌనిక సాంగ్స్. మామిడి మౌనిక మీ ఫేవరెట్? మామిడి మౌనిక లేదు కానీ వింటుంటారు. అంటే మీ ప్రాంతమే కదా? మా ప్రాంతం అయినప్పటికీ నేను వింటా, కానీ ఎక్కువ అంటే మధుప్రియ ఆమె చాలా ఇష్టం. అంటే మీరు నార్మల్గా పాడడం వరకేనా, ఏమైనా ప్రోగ్రామ్స్కి వెళ్తుంటారా? ప్రోగ్రామ్స్ కంటే ఎవరన్నా దగ్గర ఉంటే, సిద్దిపేటకు లోకల్గా దగ్గర ఉంటే వెళ్ళగలరు. ఏమైనా పాడడానికి వెళ్తారు? ఎవరైనా తోడుంటే? తోడుంటే. ఓకే, మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎట్లుంటుంది? నీవు ఇప్పుడు ఇట్లా బయటకు వచ్చి పాడాలి కదా, ఇంట్లో వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారా? ఇంట్లో సపోర్ట్ అంటే ఇక అమ్మ లేదు కానీ నాన్న ఉంటాడు. ఎక్కడికైనా పంపాలంటే ఇక నాన్నకు అడిగి, నాన్న ఇట్లా వెళ్తా అంటే పంపిస్తాడా? ఈరోజు మహిళా దినోత్సవం కదా, అవును, మహిళలకు సంబంధించి ఇంకొక పాట. ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపోయే చెల్లి, ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపోయే చెల్లి, ఈ ఆడళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి, ఈ ఆడళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపోయే చెల్లి, ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపోయే చెల్లి, ఈ ఆడళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి, ఈ ఆడళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఈ సాంగ్. ఇప్పుడు మీరు చాలా పాటలు పాడుతున్నారు. ఒక మహిళగా నేను ఎందుకు మహిళగా పుట్టినా అని కానీ, లేకపోతే నేను మహిళగా పుట్టినందుకు గర్వపడుతున్నా అని కానీ ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఈ సందర్భాలు ఎప్పుడైనా ఎదురైనాయా? అనిపించలే అన్న. మహిళగా పుట్టడం గర్వమే, గర్వకారణమైన విషయమే. మహిళ లేనిది అసలు ఇంకా జన్మ అంటూ ఉండదు కదన్న. మహిళతోటే ఈ లోకం కానీ ఏదైనా చూడగలుగుతున్నాం. నన్ను అడిగితే మహిళది గొప్పతనమే, కానీ ఇంకా అది ఇప్పుడు మహిళల మీద చాలా దాడులు జరుగుతున్నాయి. అవును, వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అసలు ఆడపిల్లలను ఫస్ట్ గుర్తించాలి, వాళ్ళను బాధ పెట్టకూడదు. అక్క కానీ చెల్లె కానీ మనకు కూడా ఉంటారు అన్న ఆలోచనతోటి ఎవరినైనా గౌరవించాలి ఫస్ట్. అట్లా చెప్పారు, అది చెప్తాను ఫస్ట్. ఓకే, రాస్తారా మీరు పాటలు? రాస్తాను. ఎన్ని పాటలు రాసారు? రాసిన నాకు 20 సాంగ్స్ దాకా రాసిన. 20 సాంగ్స్ దాకా? ఒక్క పాటకి ఎంత టైం తీసుకుంటారు? ఒక్క పాటకి ఇక ఇంట్లో ఉన్నా అప్పుడు నాకు చిన్న పిల్లలు ఉండే. మా చెల్లె చనిపోతే, ఇద్దరు కమల పిల్ల పుట్టినాక చెల్లె చనిపోయింది. చనిపోతే ఇక వాళ్ళని చూసుకుంటూ ఇంట్లోనే ఉండి, అమ్మకు హార్ట్ అటాక్ వచ్చి చెల్లె చనిపోయాక అమ్మ చనిపోయింది 6 నెలలకి. ఇంకా టెన్షన్లా ఇక మా పిల్లలకి ఎవరు లేరు సపోర్ట్. కానీ ఇక నాకు అప్పటికి పెళ్ళి అయింది, కానీ ఇక అత్తగారింటికి వెళ్ళకుండా మా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండి ఏడుస్తూ, నాన్నకు వండి పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేక ఇక ఏడుస్తుంటే ఇక మనకు కూడా ఆరోగ్యం ఇదవుతుంది అని చెప్పి ఇక ఏడ్చుడు మానేసి ఏదో ఒక లెక్క రాసుకోవాలి, చేయాలి. అప్పుడప్పుడు మధుప్రియ సాంగ్స్ వినేదాన్ని. నేను కూడా రాయాలి, పాడుకుంటా. నాకు కూడా ఆలోచన వచ్చి నేను కూడా ముందుకెళ్ళాలి అన్న నమ్మకంతో రాసుకుంటూ పాడుకునేదాన్ని. ఒక్క సాంగ్ రాయాలంటే ఇక వారం రోజులు పట్టుద్ది అన్న, ఎందుకంటే లిరిక్స్ అవి ఇవి తలనొప్పి బాగుంటుంది. మీ పాట కన్నీటిలో నుంచి, కష్టాల నుంచి పుట్టింది అయితే? అవునన్న. మీ కుటుంబం పైన, మీ పైన కానీ దీనికి సంబంధించి ఏమైనా పాట రాసుకున్నారా? రాసుకున్నాను. ఒక్కసారి పాడండి, మీ కుటుంబం గురించి, మీ సమస్యల గురించి ఒకసారి. హరిహర దేవా ఓ బ్రహ్మదేవా, హరిహర దేవా ఓ బ్రహ్మదేవా, హరిహర దేవా ఓ బ్రహ్మదేవా, నాకేమిటయ్యా ఈ తలరాత. హరిహర దేవా ఓ బ్రహ్మదేవా, నాకేమిటయ్యా ఈ తలరాత. మెట్టినింటి లోపల నా బ్రతుకంత సీకటాయే, పండు వెన్నెల లాంటి బ్రతుకులో అమావాస్య అడ్డొచ్చేనా. మెట్టినింటి లోపల నా బ్రతుకంత సీకటాయే, పండు వెన్నెల లాంటి బ్రతుకులో అమావాస్య అడ్డొచ్చేనా.
హరిహర దేవా ఓ బ్రహ్మదేవా నాకేమిటయ్యా ఈ తలరాత కట్న కానుకలంటూ నన్నేడిపిస్తుర్రు అత్త మామలు నన్ను హరిగోస పెడుతుండ్రు బావా మరుదులు కలిసి బాధ పెడుతున్నారు యారాన్లతో నేను ఏగలేకున్నాను భారమైపోతుందయ్యా ప్రాణం బ్రతుకలేనంటుందయ్యా మహదేవ భారమైపోతుందయ్యా ప్రాణం బ్రతుకలేనంటుందయ్యా మహదేవ హరిహర దేవా ఓ బ్రహ్మదేవా నాకేమిటయ్యా ఈ తలరాత ఈ సాంగ్ రాసుకున్నాను. మీరే రాసారు ఈ పాట? నేనే రాసుకున్నా, నేనే. చాలా అద్భుతంగా ఉంది పాట, నిజంగా బాగా రాశారు. నేనే రాసిన పాటతో ఈ పూట కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం.